Hi guys, welcome back to our channel. And January 9, 2025 ఆ రోజు అయితే మేమైతే స్కూల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. స్కూల్ ట్రిప్ని 4 daysలో అయితే కంప్లీట్ చేసాం. అండ్ చాలా వీడియోలు అయితే చేసాం. ఈ 4 daysలో చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాం. కానీ సగానికి సగం మొత్తం వీడియోలు అండ్ ఫొటోస్ మొత్తం ఎగిరిపోయాయి అండ్ డిలీట్ అయిపోయాయి అనమాట. అండ్ నా దగ్గర ఉన్న కొన్ని వీడియోలతో అయితే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో. 9th డేట్ ఈవినింగ్ అయితే బయలుదేరాం. అండ్ ఎవరి ప్లేస్లో వాళ్ళమైతే కూర్చున్నాం. బయటనైతే మన దోస్తులు కలిసి అలాగైతే బాగా చెప్పాం. ఏంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమో భయపడ్డాను. ఆ రోజు నైట్ అయితే మొత్తం ఎంజాయ్ చేసేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు. ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. So that like it's probably like fucking PT scales. Click on it. మన సీట్లోకి వెళ్ళి లేస్తే చాలు మొత్తం ఆమాన్ చేసి నన్ను నూకేసిరు బాయ్. నైట్ అయితే ఒక దగ్గర ఆగేసి తినేసి అండ్ మళ్ళీ మా ప్రయాణాన్ని ప్రారంభించాం. మార్నింగ్ అయితే కొవ్వూరులో అయితే ఉన్నాం. అండ్ ఇప్పుడైతే బ్రేక్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మన హర్ష బాయ్ అయితే లైట్గా మూన్ వాక్ చేసి వస్తున్నాడు. మార్నింగ్ ఈ వ్యూ అయితే చూడండి భయా దిమ్మ తిరిగి. But I hope you'll be okay. There's little difference in the words that we say, 'cause we all want. అక్కడైతే మార్నింగ్ స్నానం చేశాక వ్యూ చాలా బాగుందని ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాం. ఇక్కడ అక్షయ్ బాయ్ వీడియో తీయరా అని పట్టిండు. తీసేద్దాం మనకేం పని. అండ్ మా బయలస్ అని చిన్న రీల్ ఇద్దామంటే మిడిల్లో వెనుక వచ్చేసాడు చూడండి. చీటింగ్ 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 करता है तू. రీల్స్ ఫొటోస్ వీడియోస్ అన్నీ అయితే తీసేసుకున్నాం. మా సార్ అయితే మీ అందరికి హాయ్ చెప్పి లైక్ చేయమన్నారు. లైక్ చేసేయండి గాయస్. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫ్రీ మినరల్ వాటర్ అనమాట. అండ్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. ఎలాగో ఫ్రీ కాబట్టి మనమైతే క్యాన్లు అయితే నింపుకోవచ్చు. నో ఫియర్ వెన్ ఫ్రీ వాటర్ ఇస్ హియర్. ఏంటి బాబా అన్న ఇంకోసారి నో ఫియర్ వెన్ ఫ్రీ వాటర్ ఇస్ హియర్. అండ్ అక్కడికి వెళ్ళి మేమైతే ఒక టెంపుల్లోకి అయితే వెళ్ళాం. ఇక్కడ మనోడైతే వీడియో చేసుకుంటూ ఉన్నాడు. నేను వెనకకి వెళ్ళొచ్చి అక్కడ ప్రసాదం పెడతారు బాగా చూద్దాం పై ఏముండేవాడిని. మరి అందరం అయితే వెళ్ళాం వాడికి. మేమైతే లైన్లోకి వెళ్ళి పొడుచుకొని పోతున్నాం. కానీ వెనకకి వెళ్ళి అయితే మనోడు అరే టికెట్ తీసుకోరా బాబు అన్నాడు. అందుకే మళ్ళీ ఇంకొక టికెట్ తీసుకున్నాం. అండ్ ఏముందో చూసాం. నేనైతే లడ్డూలు ఉంటాయి అనుకున్నాను ప్రసాదానికి. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి బంగి అన్నమాట. బంగి అయితే ఉంది అక్కడ. అండ్ ఇక్కడైతే కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను ఈ షాప్లో. అండ్ నేను వీడియో ఇస్తున్నా కదా బయట ఒక అతని రియాక్షన్ చూడండి. నైట్ అయితే ఛాయ్ తాగేసాం. అండ్ మళ్ళీ బస్సులోకి అయితే వెళ్ళాం. అండ్ ఇక్కడ బస్ అయితే ఆపిండు పెట్రోల్ బంక్ కాడ. మన పెట్రోల్ అయితే కొట్టిస్తారు. నేను మెల్లిగా కింద దిగాను అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మొబైల్ పట్టుకుని అయితే వీడియో తీస్తున్నా. అప్పుడే మా సార్ ఏమన్నాడు చూడరు గాయస్. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. Difference in the words that we say, 'cause we all want the same thing. The sun still rises in her usual way to welcome the new day. I don't feel it anymore, and I know I'm not the same. మీకు ఇతను వచ్చేసి కాటన్ అనమాట. కాటన్. ఇప్పుడు మీరు చూస్తుంది ప్రపంచ పురాతన కాటన్ బ్రిడ్జ్. దీని గురించి మనకంత క్లారిటీగా తెలియదు. అందుకే మనం జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోదాం.
అండ్ మేమైతే ఒక పార్క్లోకి అయితే వెళ్ళాము. ఆ పార్క్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడైతే ఒక ఆది మానవుడు బొమ్మ అయితే ఉంది. ఆయన చూడొచ్చు, అది అచ్చం మనిషిలాగా ఉంది. నేనైతే అసలు లిటరలీ ఇది మనిషి స్టాచ్యూ నాకైతే అర్థం కాలేదు కొన్ని సెకండ్ల వరకు. ఆయన తర్వాత తెలిసింది స్టాచ్యూ అని. మీకు కెమెరాలో కనబడుతుందో లేదో తెలియదు, కానీ ఇతని కళ్ళు మాత్రం రియల్గా ఉన్నాయి. వీటిని ఎలా తయారు చేసారో తెలియదు. ఈ స్టాచ్యూలని చాలా బాగున్నాయి. ఇవైతే మొత్తం రియలిస్టిక్గా ఉన్నాయి. మీరు ఇట్లా చూడొచ్చు ఒకసారి. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది ఒకటి జాంబీ లాగా ఎలా ఉంది, ఇది ఎట్లా వస్తున్నాయి చూడండి. అచ్చం కళ్ళ ఐస్ కళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో అవి మొత్తం రియలిస్టిక్గా ఉన్నాయి. ఆ హెయిర్ చూడండి, అతను మొత్తం ఆట ఆడుకుంటారు మా వాళ్ళు దాంతో. ఈ వ్యూ చూసాక మీరు ఒకటే అంటారు, ఇక్కడ చూడండి పైన నుంచి వెళ్ళి కిందికి వ్యూ ఎలా ఉందో. అండ్ ఇక్కడైతే ఈ పార్క్లో 9D అనే ఒక షో అయితే ఉందన్నమాట. అండ్ అందులోకి అయితే మేము వెళ్ళాం. ఆ షో అంతా బాగానే ఉంది, కానీ నేను వీడియో తీస్తున్నప్పుడు మొబైల్ తోటి మొత్తం నీళ్ళు పడ్డాయి మొబైల్ మీద. అండ్ షో కంటే ముందు మాకు ఈ స్పెట్స్ అయితే ఇచ్చారు. ఆయన వేసుకుంటే మన షో చూసాం, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు అక్కడ స్టాచ్యూ ఎలా అయితే ఉన్నాయో పార్క్లో. అండ్ ఇక్కడ కూడా ఒక స్టాచ్యూ ఉంది, కానీ ఇది స్టాచ్యూ కాదు, మనిషి అన్నమాట. అండ్ మేము ఎంత డిస్టర్బ్ చేసినా కానీ ఒక్క ఇంచు కూడా కలుతలేడు. మా వాళ్ళు అయితే మొత్తం మాగా చేసారు, అందుకే అతను కదలాల్సి వచ్చింది. అతను ఇన్స్టా అకౌంట్ అండ్ యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇక్కడైతే నా మైండ్ అయితే బ్లాక్ అయింది భయ. మన దగ్గర ఏదైతే ఉంటుందో 5 రూపీస్ పతంగు, అదే వచ్చేసి ఇక్కడ 50 రూపీస్, 50 రూపాయలు అనమాట. అండ్ ఇక్కడ ఈ ఈగల్ పతంగ ఉంది కదా, దీనికి 350 రూపీస్ అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇక్కడ సబ్మెరైన్ అండ్ ఈ ఫ్లైట్ అయితే చూసాం. అండ్ మనకైతే లోపలికి వీడియో అలౌ చేయలేరు, సబ్మెరైన్కి కూడా వీడియో అలౌ చేయలేరు. కానీ నేను తీద్దామని ఫస్ట్ స్టార్టింగ్లో తీశాను, కానీ నేను తీస్తాను అనుకున్నాను, ఒక పెట్టి పెట్టిన సెక్యూరిటీ. అండ్ ఈ ఫ్లైట్లో అయితే మనం వీడియో తీయలేదు అనమాట, ఓన్లీ అట్లా మీద తీసేస్తాం. ఆ సబ్మెరైన్ వీడియో ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోయాయని. సబ్మెరైన్ అండ్ ఫ్లైట్ రెండు చూసాకైతే మళ్ళీ బస్సులోకి అయితే వెళ్ళాం. నైట్ వచ్చేసి అందరం భజన చేస్తూ ఎంజాయ్ చేసాం. ఇక్కడ చిన్న టాస్క్ అయింది భయ, మాకు తెలిసి తెలియక మేమైతే జనగణమట పాటేసాం. అండ్ మా సార్ వచ్చేసి చెమటలు పట్టించి వెళ్ళిపోయాడు. మా సార్ మాటినాక గజ్జ మణికిరాం అందరిని. ఇప్పుడు పాట పెట్టింది ఎవడు, ఏనాడు పడాడు, ఎవరు రాడు, బ్లూటూత్ ఎవరిని సెల్ అందరు పడకూడదు. ఇక్కడ చూడొచ్చు మా సార్ అయితే డబ్బు వచ్చి 4 అనుకున్నారు. అందరినీ ఆగం పని చేస్తే ఘటన ఉంటుంది, మరి ఏం చేద్దాం. కదరా ఏం బీకిర్రు, నవ్వినాం. నవ్వుడేంది, ఎందుకు నవ్విర్రా? తెలియదానా, మస్తు నవ్వినాం. I think we all thought that we did the right thing, but it didn't turn out that
పురాతన కాలంలో ఇలాంటి గుడులని ఎలా కట్టారో తెలియదు కానీ చాలా బాగా అయితే ఉన్నాయి. వీటిని ఎలా చెక్కారో ఒకసారి మీరు చూడండి. ఇలాంటి పురాతన కాలం డిజైన్లు అన్నిటికీ చాలా మీనింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ పూజారి గారు అయితే మమ్మల్ని పిలిచారు, అక్కడికైతే మేము వెళ్ళాం. అండ్ అక్కడ మా దోస్తు వాళ్ళు ఏం చేసారో మీరే చూడండి. అంటే వెయిటింగ్. అక్కడికి వెళ్ళి మెల్లిగా మళ్ళీ బయటకు వచ్చేసాం. ఈ టెంపుల్ కూడా బై బై బ్రో. The sun still rises in their usual way to welcome the new. అండ్ యానంలోకి కూడా వెళ్ళాం. యానంలో అయితే మేము బోటింగ్ చేసాం. I don't అండ్ feel మీరు ఇక్కడ చూడొచ్చు. it anymore, and I know I'm not the same. I'll keep trying to put it on, but I'm fading away. ఇప్పుడైతే బోటింగ్ చేయడానికి అయితే ఆ సూట్లు ఉన్నాయిగా, ఆ సూట్లు అయితే వేసుకొని ఇప్పుడు మేము బోట్ అయితే ఎక్కేసాం. నేనైతే ఈ బోట్ అయితే ఫస్ట్ టైం ఎక్కాను. అండ్ మీరు ఎన్నిసార్లు ఎక్కిరో కింద కామెంట్ చేయరు. Out into a new space where I know I should feel safe. My heart is breaking and this look on my face shouldn't look this way again. So much confusion in this theater of pain with the roles we all play. I'm standing up and I don't care what it takes. I don't care what they say. I keep staring at the floor, and I'm tired of these games. I keep trying to be strong, but I'm fading away. బోట్ దిగేసి మళ్ళీ I'll protect you as best as I can. That's the job of every man. చాలా బాగుంది. అండ్ వైజాగ్ బీచ్లోకి అయితే వెళ్ళాం. బీచ్లో కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. బీచ్లో అయితే చాలా మంది కెమెరా మ్యాన్లు ఉన్నారు. అండ్ వాళ్ళు వచ్చేసి బీచ్లో ఒక్క ఫోటోకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒక్క ఫోటోకి 20 రూపాయలు. I don't feel it anymore, and I know I'm not the same. I'll keep trying to put it on. ఈ వీడియోని ఎడిటింగ్ చేయడానికి ఆ వీడియోలన్నీ కలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్లు తీసి అండ్ మ్యూజిక్ దాన్ని మీకు యాడ్ చేసి వాయిస్ రికార్డ్ ఇచ్చే వరకు నాకైతే 6 అవర్స్ 6 గంటలు అయితే పట్టింది ఎడిటింగ్ చేయడానికి. మీరైతే జస్ట్ 1 మినిట్లో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.